కొత్త ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయిందని ఆయన తెలిపారు. చనిపోయిన శవానికి ఎంత అలంకరణ చేసినా ప్రయోజనం ఉండదు. బీఆర్ఎస్ పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంది అంటూ విరుచుకుపడ్డారు. కల్వకుంట్ల కవిత ప్రకటించిన కొత్త పార్టీపై పరోక్షంగా పలు సెటైర్లు చేశారు. జమిలీ ఎన్నికలు, మహిళా రిజర్వేషన్లు, కేంద్ర ప్రభుత్వ విధానాలను తీవ్రంగా తప్పుపట్టారు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. నేరానికి పాల్పడ్డప్పుడు వాళ్ళ మానసిక స్థితిని చూసినప్పుడు వాళ్ళు ఈ మద్యానికో ఇతర డ్రగ్స్ గంజాయో లేకపోతే ఇతర వ్యసనాలకు లోనైనోలే ఎక్కువ ఈ నేరాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా మహిళల మీద జరిగే దాడులను విశ్లేషించినప్పుడు 80% పైగా మత్తుకు బానిసలైనోలే మహిళల మీద ఎక్కువ దాడులు చేస్తున్నారు, చిన్నపిల్లల మీద దాడులు చేస్తున్నారు. ఈ సమాజంలో మహిళలకు రక్షణ కల్పించాలంటే డైరెక్ట్ గా ఉమెన్ ప్రొటెక్షన్ కాదు, వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ డ్రగ్స్ అండ్ అదర్ ఈ వ్యసనాలు ఏవైతున్నాయో వాటి మీద దృష్టి పెట్టాలి. అందుకే మన గవర్నమెంట్ వచ్చిన ఎంబడే ఈగల్ ఫోర్స్ అని ఒక డిపార్ట్మెంట్ని క్రియేట్ చేసి ఎంపవర్ చేసి వాళ్ళను ఎక్కడున్నా, ఏ స్కూళ్ళు కాలేజీలు ఎక్కడున్నా, పబ్లిక్ ప్లేస్లో ఎక్కడున్నా డ్రగ్స్ పట్ల కఠినంగా ఎంత పెద్దవారున్నా వదలకుండా, వాళ్ళు ప్రజాప్రతినిధులా లేకపోతే వాళ్ళు పెద్ద పెద్ద సెలబ్రిటీసా, వాళ్ళ స్టేటస్ చూడట్లేదు మేము, వాళ్ళు ఏ హోదాలో ఉన్నారని చూస్తలేం, వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఈ నేరాలకు పాల్పడుతున్నారో వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఈ మధ్యకాలంలో మీకు తెలుసు, కొంతమంది ప్రజాప్రతినిధులను కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించారు, ప్రముఖులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఎవ్వరికి మినహాయింపు లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆశ్చర్యం కలిగించే సంఘటనలు మా దృష్టికి వస్తున్నాయి. కొన్ని మేము సమాజానికి చెప్తాం, కొన్ని చెప్పం. మా పోలీస్ డిపార్ట్మెంట్కి తెలుసు. స్కూల్స్ ముందు చిన్న చిన్న కిరాణా కొట్టుల్లో గంజాయి చాక్లెట్లు అమ్మే పరిస్థితి, చదువుకున్న డాక్టర్లు, ఇంజనీర్లు డ్రగ్స్ పెడలింగ్ చేస్తున్నారు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ చైన్ స్నాచింగ్ నుంచి డ్రగ్స్కి. దీనికి అంత కారణం ఏ నేరం తీసినా మహిళల మీద జరిగిన విచక్షణారహితమైన దాడులను కానీ, చిన్నపిల్లల మీద జరుగుతున్న అకృత్యాలను చూస్తే ప్రధానంగా నేరానికి పాల్పడ్డ వాళ్ళు బానిసలైన మత్తు పదార్థాలు సేవించిన వాళ్ళే ఈ నేరాలలో ఎక్కువ పాల్గొంటున్నారు.